పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతించిన కాంగ్రెస్ కర్రసాముతో అదరగొట్టిన ఎమ్మెల్యే పతంగుల వివాదం కత్తులతో వీరంగం కోనసీమలో వైభవంగా ప్రబల తీర్థం గురజాలలో 20 ఇళ్లలో దోపిడీ మరిన్ని విశేషాలు మన ఊరు మన వార్తల్లో చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి శివార్లోని జగ్గన్న తోటలో ప్రబల తీర్థం ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. పంట పొలాల్లో ప్రబల తీర్థం నిర్వహించారు. ప్రబల తీర్థం ఉత్సవం చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో ఏకాదశ రుద్రులను దర్శించుకుంటున్నారు భక్తులు. దాదాపు 450 ఏళ్లుగా సంక్రాంతి కనుమ పండుగ నాడు ప్రబల తీర్థం జరపడం ఆనవాయితీగా వస్తోంది. కోనసీమ నడుమ నిర్వహించే జగ్గన్న తోట ప్రబల తీర్థానికి ప్రత్యేక వైశిష్ట్యం ఉంది. మకర సంక్రమణ ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో కనుమ నాడు ప్రబల తీర్థం నిర్వహిస్తారు. ప్రాచీన కాలంలోనే తొలిసారిగా జగ్గన్న తోటలోనే ప్రబల తీర్థం నిర్వహించడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. స్థానిక భోగేశ్వర స్వామి ఆలయంలోని రాగి శాసనంలో ప్రబల తీర్థం ప్రస్తావన ఉంది. జగ్గన్న తోటలో ఎలాంటి గుడి గోపురం లేకుండానే 7 ఎకరాల కొబ్బరి తోటలో ప్రబల తీర్థం నిర్వహించడం ఓ ప్రత్యేకత. హిందూ శాస్త్రం ప్రకారం జగ్గన్న తోటలో ఏకాదశ రుద్రులు కొలువు తీరారని ప్రతీతి. 17వ శతాబ్దంలో కనుమనాడు ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్థం జగ్గన్న తోటలో సమావేశమై చర్చించారని చారిత్రక కథనం. పూర్వం పెద్దాపురం సంస్థానాధీశులైన రాజా వత్సవాయి జగన్నాథ మహారాజు ప్రబల తీర్థం విచ్చేసి ఏకాదశ రుద్రులను దర్శించుకున్నారు. ప్రబల తీర్థం ఘనంగా నిర్వహించేందుకు ఆయన కృషి చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని జగ్గన్న తోటగా పిలుస్తున్నారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఆర్య వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, భరతనాట్యం, గంగిరెద్దుల నృత్యాలు అలరించాయి. జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ కర్రసాముతో అదరగొట్టారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్య వైశ్య ప్రముఖులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కదంబ ప్రసాదాన్ని అందరికీ పంపిణీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పొంగనూరు ఆవు బండి ఆకట్టుకుంది. పోలవరం మండలం పశువుల్లంక గ్రామానికి చెందిన కిరణ్ బుల్లిబండి తయారు చేయించాడు. ఆ బండికి పొంగనూరు ఆవును కట్టి తోలాడు. మురమల్లలో జరుగుతున్న కోడి పందాల ప్రాంగణానికి పొంగనూరు ఆవు బండిని తీసుకురావడంతో అందరూ ఆసక్తిగా తిలకించారు. స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆ బండిపై ఎక్కి ముచ్చట తీర్చుకున్నారు. చిన్నారులు ఆ బండిపై తిరిగి ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందంటూ గుర్తు చేసుకున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం ప్రభుత్వం తరపున కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. కేంద్రం నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం, పసుపు బోర్డు చైర్మన్ గా నిజామాబాద్ కు చెందిన వ్యక్తిని నియమించడం మంచి పరిణామమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు మార్కెటింగ్ వ్యవస్థ, గోడౌన్, కోల్డ్ స్టోరేజ్, పసుపుకు మద్దతు ధర కల్పించాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆ కేంద్రం నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ప్రకటింప చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతాంగ విభాగానికి వెళ్ళి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటంతోనే మిత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మాత్యులుగా ఫిబ్రవరి 24లో వారు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అట్లా వ్యవసాయ శాఖ మాత్రం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికీ అమలు చేయాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వర్చువల్ గా నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గుంట భూమి ఉన్న రైతులకు రైతు కూలీలుగా గుర్తించకపోవడం శోచనీయమని హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 24 లక్షలకు పైగా ఉన్నారని ఆయన చెప్పారు. కోతలు లేకుండా రైతు కూలీలందరికీ 12,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందిరమ్మ ఇండ్లకు గ్రామ సభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయాలంటూ సూచించారు హరీష్ రావు.
భూమి ఉన్న వాళ్ళు 24,57,000 మంది ఉన్నారు. 24,57,000 మంది వాళ్ళందరూ నష్టపోతారు. మీరు ఆప్షన్ ఇవ్వండి, మాకు 5 గుంటలు 3 గుంటలు ఉన్న వాళ్ళు మేము రైతు భరోసా తీసుకోము, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకుంటామంటే వాళ్ళకి 12,000 వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉంటారు. ఇది ఒక్కటి మీరు కన్సిడర్ చేయాలనేది నా రిక్వెస్ట్. ఆరుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్స్ వెలిశాయి. ఎమ్మెల్యే నియోజకవర్గానికి రావద్దంటూ పేర్కొంటూ పోస్టర్స్ వేశారు. నందిపేట మండల కేంద్రంలోని బస్టాండ్, వైన్స్ దుకాణాల ముందు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రావద్దు అంటూ రాసిన పోస్టర్లను గోడలపై అతికించారు వ్యక్తులు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలపై పోస్టర్లు నిలదీశారు. రూపాయికి ఆసుపత్రి, యువతకు ఉపాధి ఎక్కడ అంటూ ప్రశ్నించారు. ఏడాదిలో ఊరికి 10 ఇండ్లు సొంతంగా కట్టిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఉంటున్న ఎమ్మెల్యే తన ఇంటికి నియోజకవర్గ ప్రజలు రావద్దని చెప్పడమేంటని మండిపడ్డారు. ఎమ్మెల్యేకి పేదలంటే చులకన అంటూ పేర్కొన్నారు. రాకేష్ రెడ్డి ప్రభుత్వ అధికారులతో దుర్భాషలాటాన్ని కూడా పోస్టర్లో తప్పుపట్టారు. ఆరుమూరు నియోజకవర్గ ప్రజల పేరిట పోస్టర్ వెలిసింది. పోస్టర్ ఎవరు వేశారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా బేలలో రైతుల సమస్యలపై బీఆర్ఎస్ ఆందోళన నిర్వహించింది. రోడ్డుపై ధర్నాకు దిగడంతో బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట ఏర్పడింది. ఈ తోపులాటలో మాజీ మంత్రి జోగి రామన్నకు స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యారు. జోగు రామన్నతో సహా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాస్తారోకో ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రైతు భరోసా కింద 15,000 ఇస్తామని చెప్పి 12,000 ఇస్తామని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేస్తుందంటూ జోగి రామన్న విమర్శించారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా హైదరాబాద్ కాప్రా సర్కిల్లో వినూత్న రీతిలో చెత్తపై ప్రజలకు అవగాహన కలిగించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కాప్రా జీహెచ్ఎంసీ శానిటరీ సూపర్వైజర్ సుదర్శన్ బసవన్న హరిదాసుగా మారారు. కుషాయిగూడ, శుభోదయం, కమలానగర్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ తడి చెత్త, పొడి చెత్తపై ప్రచారం నిర్వహించారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం వల్ల కలిగే ఫలితాలు వివరించారు. కిచెన్ వేస్ట్, కూరగాయలు, పండ్ల వ్యర్థాలను కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవచ్చని స్థానికులకు ఆయన సూచించారు. ఇళ్ల ప్రాంగణాలు, కాలనీ, పార్కు స్థలాలు, ఖాళీ స్థలాలు, రూఫ్ గార్డెన్ ప్రాంతాల్లో కంపోస్ట్ గా మార్చుకోవచ్చని పేర్కొన్నారు. ఇక ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు, పాత పుస్తకాలు, న్యూస్ పేపర్లు, ప్లాస్టిక్ వస్తువులు పొడి చెత్త కిందకు వస్తాయని తెలిపారు ఆయన. వీటిని డబ్బులు ఆదా చేసుకునే వనరులుగా మార్చుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే పాత బట్టలు, పాత చెప్పులు, ఎలక్ట్రానిక్, నిరుపయోగంగా ఉన్న వస్తువులను మల్లాపూర్లోని ట్రిపుల్ సెంటర్ కు అందజేయాలని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పతంగులు ఎగరవేస్తూ హోరెత్తిస్తున్నారు. కొలిపూరలో స్థానికులతో కలిసి ఉత్సాహంగా పతంగులు ఎగరవేశారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. సంక్రాంతి పండుగకు ఎంతో వైశిష్ట్యం ఉందన్నారు ఎమ్మెల్యే. పండుగ సందర్భంగా స్థానికులు పాయల్ శంకర్ ను సత్కరించారు. 10TV 2025 నూతన సంవత్సరం క్యాలెండర్ ను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటీ డీసీపీ ఆదినారాయణ కూడా పాల్గొన్నారు. 10TV మంచి న్యూస్ కవర్ చేస్తుందంటూ కమిషనర్ అభినందించారు. 10TV యాజమాన్యం, సిబ్బందికి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సుధీర్ బాబు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కనుమ పండుగ సందర్భంగా పశువులను అలంకరించి పూజించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సమేతంగా కనుమ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. రైతుల కుటుంబ పోషణలో పశువులు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి చెప్పారు. రైతులు పూర్వకాలం నుంచి పశువులను కూడా కుటుంబ సభ్యుల వలె చూసుకుంటూ వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కనుమ పండుగ రోజు పశువులను పూజించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. పశువుల పోషణకు కూటమి సర్కార్ ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది అన్న మంత్రి గోకుల నిర్మిస్తూ ఉన్నట్టుగా పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు పశువుల షెడ్లు నిర్మించుకునేందుకు సబ్సిడీ ఇస్తుందని సుభాష్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,500 గోకులాలు 6 నెలల కాలంలో ప్రభుత్వం నిర్మించింది అన్నారు. గత ప్రభుత్వం చూడండి, అప్పుడు ఈ యొక్క అమ్మఒడి పండగకు ముందు రిలీజ్ చేసి ఆ డబ్బులు పూర్తిగా బట్టలు కొనుక్కునే విధంగా ఆలోచించిందే కానీ ప్రభుత్వం రైతును బాగా చూస్తే అందరూ బాగుంటారనే నినాదంతో మరి గత ప్రభుత్వం ఆ డబ్బులు ఖర్చు పెట్టేయడం, మళ్ళీ సర్టిఫికెట్లు కావాల్సి వచ్చినప్పుడు కాలేజీ యాజమాన్యం దగ్గర సర్టిఫికెట్లు ఉండిపోయే పరిస్థితి. మరి అలా కాకుండా తల్లికి వందనం అనే పేరు డైరెక్ట్గా ఫీజు రియంబర్స్మెంట్ కానీ పూర్తిగా
కాలేజీ యాజమాన్య అకౌంట్లోకి పడేలాగా. కనుమ పండుగ సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర గోశాలలో గోమాతకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు ట్రాన్స్జెండర్లు. గోవులకు స్నానం చేయించి బొట్లు పెట్టి పూలదండ వేశామని వారు తెలిపారు. అనంతరం గోశాలలో ఉన్న గోవులన్నింటికీ కూరగాయలు పెట్టారు. మేము కూడా అన్ని దేవుళ్లకు పూజలు చేస్తామని, గోమాతను కూడా పూజిస్తామని హిజ్రాలు పేర్కొన్నారు. హిందూ సంప్రదాయ ప్రకారం మేము ఇక గోమాతలకు వచ్చేసి స్నానాలు చేయించి మంచిగా వాటిని కడిగి శుభ్రంగా చేసి పసుపు కుంకుమ పెట్టేసి వాటికి పూజలు చేసేసి వాటికి టమాటాలు అనేది సమర్పించినామండి. వాటి ఆకలికి కోసం వచ్చి మేము ట్రాన్స్మిట్ చేసామండి. అందరూ కూడా ఇక్కడ దయతలిసి ఇక్కడ గోశాల ఉన్నది, రండి ఇక్కడికి వచ్చి ఇక్కడ మార్కండే కాలనీలో గల హనుమాన్ టెంపుల్ వచ్చి చేయాలని కోరుకుంటున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని పురాతన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. గెలుపొందిన వారికి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి భార్య అర్పితారెడ్డి బహుమతులు అందజేశారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన నందీశ్వర విగ్రహానికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. హిందూపురంలో శ్రీ సత్యసాయి ప్రేమ సదన్ ఆశ్రమంలో చిన్నారులతో కలిసి బర్త్డే జరుపుకున్నారు మంత్రి సవిత. ఆశ్రమంలో కేక్ కట్ చేసి చిన్నారులకు కేకులు తినిపించారు. చిన్నారులకు స్వయంగా వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు మంత్రి సవిత. అనంతరం ఆశ్రమం మెయింటెనెన్స్ కోసం 2 లక్షల రూపాయల చెక్కును నిర్వాహకులకు అందించారు. విద్యార్థులకు దుస్తులు కూడా పంపిణీ చేశారు.